నమస్కారం. నా పేరు రవీందర్. నేను టాటా ఏఐజీ హెల్త్ ఇన్సూరెన్స్ అడ్వైజర్‌గా చేస్తున్నాను. టాటా గురించి మనం పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇండియాలోనే వన్ ఆఫ్ ద పాపులర్ బ్రాండ్. మన స్వర్గీయ రతన్ టాటా గారు దీన్ని ప్రొడ్యూస్ చేసి అంటే పేద ప్రజలకు, మధ్య తరగతి వాళ్ళకు ఒక హాస్పిటల్‌లో ఎలాంటి ఇబ్బంది కలగకుండా, సేవింగ్స్ అనేటివి ఖాళీ కాకుండా, ప్రతి ఒక్కళ్ళకు అందుబాటులో ఉండే విధంగా మంచి పాలిసీలనేది వీళ్ళు తయారు చేసి పెట్టారు. సో, ఈరోజు మనం చూసుకుంటే ఏ చిన్న ప్రాబ్లమ్ అయ్యి మనం హాస్పిటల్ వెళ్ళినా లక్షల్లో ఖర్చు అవుతుంది మనకు. మన జేబులు ఖాళీ అవుతున్నాయి. 1,00,000 శాలరీ సంపాదించే మనిషి కూడా నెల వచ్చేసరికి 10,000-15,000 కూడా మన ఇంట్లో ఉండడం లేదు. చాలా అంటే చాలా రేట్లు పెరిగిపోయినాయి. పెట్రోల్ రేటు కూడా మనకు ఇప్పుడు ఎంత రూ. 16, రూ. 116 లీటర్. కూరగాయల రేట్లు అన్నీ పెరిగిపోయినాయి. మనకు హాస్పిటలైజేషన్ బిల్స్ కూడా మనకు ఫస్ట్‌లో 1990s గానీ, 2000 గానీ ఆ టైంలో ఉన్నంత హెల్త్ ఏదైతే ఉందో ఎక్స్‌పెన్సెస్ ఇప్పుడు దానికి ఒక 10 టైమ్స్ పెరిగిపోయింది. అవునంటారా? కాదంటారా? సో, నేను చెప్పేది ఏందనంటే ఇంట్లో అందరం మనం ఈఎంఐ లేని మనిషి లేడు. ఈరోజు కార్ ఈఎంఐ, బైక్ ఈఎంఐ, హౌస్ ఈఎంఐ ప్రతి ఒక్కటి ఈఎంఐలోనే పెట్టుకుంటుర్రు. అవునా? అందులో ఈఎంఐలో మీకు మంత్లీ ఒక 400-500 రూపీస్ లోపలనే మనకి పాలసీ వస్తుంది. ఇయర్లీ వచ్చేసి 20,000-25,000 ఉంటుంది. 10-25 లాక్స్. ఇది మనకు వచ్చేసి అప్రాక్సిమేట్లీ 10 లాక్స్ నుంచి 5 క్రోర్స్ దాకా ఉంది మనకు హెల్త్ ఇన్సూరెన్స్. సో, మనం ఏదో దాంట్లో మనం చేరితే వెయిటింగ్ పీరియడ్ అనేది ఇప్పుడు చేరితే మనకు తగ్గుతూ పోతుంటుంది. ఇంకోటి ఐఆర్‌డీఏ అన్ని పాలసీలు ఏ కంపెనీ అయినా తీసుకోండి. నాట్ ఓన్లీ టాటా. ప్రతి ఒక్క కంపెనీ దాంట్లో 0% ట్యాక్స్ లేదు. ఇది మనకు చాలా లాభం ఇది. చాలా బెనిఫిట్స్. అంటే దాంట్లో ఒక 3-4 వేల రూపాయలు మనకు లాభం జరుగుతుంది. ఇప్పుడు మనం ఏదైతే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నామో మనం మన పిల్లలకు, భార్య గానీ, వాళ్ళ పేరెంట్స్ గానీ వీళ్ళందరికీ మనం మేలు చేసిన వాళ్ళమైతాం. రేపొద్దున మనం బెడ్‌లో పడిపోతే మన కుటుంబం అనేది రోడ్డునెక్కాల. అప్పులు తీసుకురావాలా. హాస్పిటల్స్‌లలో లక్షలు బిల్లులు కట్టాల. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని రతన్ టాటా గారు, వాళ్ళ టీము మనకి ఎటువంటి ప్రాబ్లమ్ కావద్దని చెప్పేసి ఈ హెల్త్ ప్లాన్స్ పెట్టిర్రు. కంపెనీ పెట్టుకుంటుంది కదా! మనకి ఏసీ రూమ్స్ కాడికెళ్ళి ఇస్తుంది. పెద్ద ఇప్పుడు వృద్ధులున్నారు. 50, 60 అబోవ్ ఏజ్ ఉన్నారు. వాళ్ళకి బీపీ, షుగర్, థైరాయిడ్ ఉన్నది. వాళ్ళ బోన్స్ ప్రాబ్లమ్ ఉన్నది. డెంటల్ ఉన్నది, సైనస్ ఉన్నది, ఐ ఉన్నది, కాంట్రాక్ట్ లేజర్స్ ఉన్నాయి. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అన్ని ప్రాబ్లమ్స్‌కి మనకు కవరేజ్ అనేది రావాలంటే మనం ఇప్పటి నుంచే మనం పాలిసీస్ కట్టుకుంటూ వెళ్తే బాగుంటుంది కదా! సో, మెయిన్ థింగ్ అండి. దీని గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి ఇది అందరికి తెలిసి ఇది హెల్త్ ఇన్సూరెన్స్.